Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. Here we are discussing November 21st MCQs. Then have a look at the first one. Where will the 20th G20 summit begin? So the Prime Minister Narendra Modi will visit the country. South Africa ఇచ్చాడు, USA, Brazil, India, Japan. బ్రెజిల్లో మనకి COP 30 కదా, సో ఇది కాదు. USA కాదు, USA G20లో మెంబర్ అయినా కూడా అది కాదు. ఇండియాలో కాదు, సో దెన్ జపాన్ కూడా కాదు, దట్ ఈస్ సౌత్ ఆఫ్రికా, జోహాన్స్బర్గ్. దెన్ నవంబర్ 21st to 23rd, 20th G20 సమ్మిట్, G20 లీడర్స్ సమ్మిట్ అనమాట. 20 లీడర్స్ సమ్మిట్. ఇది దీని స్పెషాలిటీ ఏంటి అంటే గ్లోబల్ సౌత్లో జరగడం, గ్లోబల్ సౌత్లో జరగడం ఇది 4th టైం అనమాట. ఈ 20 సార్లలో ఇది 4వసారి సౌత్ డైరెక్షన్ ఉన్న కంట్రీస్లో జరుగుతుందన్నమాట. ఇక్కడ సౌత్ పార్ట్లో, సౌత్ ఉన్న కంట్రీస్లో గ్లోబల్ సౌత్లో జరుగుతుంది. దట్ ఇస్ అ స్పెషల్ థింగ్ అనమాట. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. What rank has India received in the Global Climate Change Performance Index? Global Climate Change Performance Index లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇంపార్టెంట్ వన్. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ 22nd, 23rd, 24th, 25th, 26th ఇచ్చాడు. క్లైమేట్ చేంజ్లో అంటున్నాడు కదా. సో సిసిపిఐ అంట, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 అనమాట. ఇది ఇండియా రిసీవ్డ్ 23rd ర్యాంక్, 23rd ర్యాంక్ అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. 23rd ర్యాంక్, డ్రాపింగ్ 13 ప్లేసెస్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. ఎన్ని డ్రాప్ అంటే 13 ప్లేసెస్ డ్రాప్డ్ అనమాట. డ్రాపింగ్ 13 ప్లేసెస్ ఫ్రమ్ 2024 అనమాట. డ్రాపింగ్ 13 ప్లేసెస్ ఫ్రమ్ 2024 లాస్ట్ పార్ట్ నుంచి. సో దెన్ ఇక్కడ కనుక టర్న్ చేస్తే ర్యాంక్ వచ్చినప్పటికి 23rd ర్యాంక్. స్కోర్ వచ్చినప్పటికి మనకి 61.31 స్కోర్ తోటి మీడియం పర్ఫార్మింగ్ కంట్రీ లాగా టర్న్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చినప్పటికి మనకి GHG, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ మీడియంగా ఉన్నాయని, క్లైమేట్ పాలసీ కూడా మోడరేట్గా ఉంది అని, క్లైమేట్ పాలసీ, ఎనర్జీ యూజ్ లో ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ, పర్ఫార్మెన్స్ బ్రేక్ డౌన్ అనమాట. దిస్ ఈజ్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఇది అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ డీటెయిల్స్ దీన్ని ఎప్పుడు రిలీజ్ చేశారంటే COP 30th సమ్మిట్, బ్రెజిల్లో జరిగిన సమ్మిట్ సందర్భంగా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా కనుక చూస్తే మీడియం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, క్లైమేట్ పాలసీ, ఎనర్జీ యూజ్ అండ్ లో ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. మనకి ఇలాంటివి చూసినప్పుడు ఏంటి అంటే మనకి రిలవెంట్గా కొన్ని ఇండెక్సెస్ కనుక మనం ఒకసారి కనుక హోల్డ్ చేస్తే అట్ ఎ గ్లాన్స్ మనకు ఒక క్లారిటీ కూడా వస్తుంది ఇలాంటి చోటే. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ కనుక చూస్తే ఇండియాస్ ర్యాంక్ 38 out of 139 నేషన్స్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కనుక చూస్తే ఇండియాస్ ప్రెస్ ఫ్రీడమ్ 151 out of 180th ర్యాంక్. తర్వాత హ్యాపీనెస్ రిపోర్ట్ కనుక చూస్తే ఇండియాది 118 out of 147 హ్యాపీనెస్ రిపోర్ట్లో. సో 118 అనమాట. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కనుక చూస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఇండియా 131 out of 148 నేషన్స్ అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో మనం నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ కనుక చూస్తే గ్లోబల్ పీస్ ఇండెక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాస్ ర్యాంక్ 115 out of 163 అనమాట.
ఇవి తెలిసి ఉండాలన్నమాట. మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి వీటి గురించి మనకి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. మేజర్ అనమాట. తర్వాత గ్లోబల్ హంగర్ ఇండెక్స్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో కనుక వచ్చేటప్పటికి 102 అవుట్ ఆఫ్ 123 నేషన్స్. ఇవి మేజర్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్లో వచ్చేటప్పటికి ఇండియా 130th ర్యాంక్ అవుట్ ఆఫ్ 193 నేషన్స్. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనమాట. ఇవి మేజర్గా మనం చూసుకోవాల్సినవి. కాంపిటీషన్ రిపోర్ట్, వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ కనుక చూస్తే 41th ర్యాంక్, 41 అవుట్ ఆఫ్ 69th ర్యాంక్. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఇవి మేజర్గా గుర్తుంచుకోవాల్సినవి. సో ఇండెక్సెస్లో అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. హూ హ్యాస్ secured the top position in Kantar Brands 2025 list of India's most valuable brands? Kantar, HDFC Bank, Tata Consultancy, Airtel, Infosys, BSNL. So top position in the Kantar Brands 2025 list of India's most valuable brands, reclaiming the spot from the. సో చాలా కంపెనీస్ ఇక్కడ బ్యాంక్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి ఓవరాల్గా వచ్చేటప్పటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట ఆన్సర్ వాల్యుబుల్ బ్రాండ్స్లో. మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్లో ఇది టాటా బ్రాండ్ నుంచి క్లెయిమ్ చేసుకుందనమాట. హెచ్డిఎఫ్సి ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. టీసీఎస్ అండ్ ఎయిర్టెల్ ఫాలోడ్ యాజ్ ద సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ హెచ్డిఎఫ్సి, టీసీఎస్ నెక్స్ట్, అండ్ థర్డ్ ఎయిర్టెల్. టాప్ బ్రాండ్స్ ఇన్ ఇండియా అనమాట. హెచ్డిఎఫ్సి, టీసీఎస్ అండ్ ఎయిర్టెల్. సో వీటి మనము క్యాపిటల్స్ అంటే వీటి అమౌంట్, వీటి మార్కెట్ వాల్యూ కనుక మనం చూసామంటే $45 బిలియన్ అనమాట. ఇది $42.2 బిలియన్ మనకి. ఇది దగ్గర నేరోగా ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి $41.1 బిలియన్ అనమాట. నెక్స్ట్ పార్ట్లో వచ్చేటప్పటికి ఇన్ఫోసిస్ ఉంది. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, $25.5 బిలియన్. ఇది వచ్చేటప్పటికి దెన్ $20.6 బిలియన్. దట్స్ అ కాంటెక్స్ట్. హెచ్డిఎఫ్సి, టీసీఎస్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ అండ్ ఐసిఐసిఐ. బీ క్లియర్ విత్ దిస్ పర్టికులర్ వన్. టాప్ పొజిషన్ ఇన్ దిస్ పర్టికులర్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ స్టాండర్డ్లో అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. whom has US declared a major non-NATO ally? ఎవరిని మేజర్ నాటో అలీగా యుఎస్ డిక్లేర్ చేసింది అని అడుగుతున్నాడు. యుఎస్ హ్యాస్ డిక్లేర్డ్ సెవరల్ కంట్రీస్ యాజ్ అ మేజర్ నాన్ నాటో ఎలీస్. వాటిలో ఇజ్రాయెల్, ఉక్రెయిన్, సౌదీనా, జపానా, బ్రెజిల్. 2020 ఎడిషన్ పార్ట్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఇజ్రాయెల్, జపాను, సౌత్ కొరియా, పాకిస్తాన్, ఈజిప్ట్ అండ్ ఆస్ట్రేలియా దే ఆర్ గ్రాంటింగ్ స్పెషల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ బెనిఫిట్స్ బట్ నాట్ మ్యూచువల్లీ డిఫెన్స్ గ్యారంటీస్ లైక్ నాటో. అలాంటి కాంటెక్స్ట్ అనమాట మనకి. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సౌదీ అరేబియా, ద ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మల్లీ డెసిగ్నేటెడ్ సౌదీ అరేబియా యాజ్ అన్ MNNA అనమాట. అంటే MN మేజర్ నాన్ నాటో అలియన్స్ ఆర్ అలీ అనొచ్చు. సో ట్రీట్ చేసింది ఎవరిని అంటే సౌదీ అరేబియా. సో దిస్ ఇస్ ద ఆన్సర్ C is the correct one. There's a part అనమాట. Saudi Arabia, as during the visit from the Crown Prince Mohammed bin Salman, enhancing the military cooperation. So this particular announcement was given by US అనమాట. సో దిస్ లిస్ట్ ఇంక్లూడ్స్ ద కంట్రీస్ ఫ్రమ్ వేరియస్ రీజన్స్ సచ్ యాజ్ ఏషియా నుంచి ఎవరెవరు ఉన్నారు అంటే మనకి ఈ కాంటెక్స్లో ఏషియా నుంచి ఆల్రెడీ ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళలో ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ మేజర్ నాన్ నాటో అలీ కింద. ఇజ్రాయెల్, జపాన్, సౌత్ కొరియా, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, తైవాన్. ఇవి ఏషియా నుంచి ఈ మేజర్ నాన్ నాటో అలీస్గా ఉన్న కంట్రీస్ అండ్ గ్రూప్లో ఉన్న కంట్రీస్ అనమాట. దట్స్ ద కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? C is the correct one. Where will Tesla start its first dedicated center in India? Tesla cars ఉన్నాయి కదా, Tesla, Elon Musk's Tesla going to start its dedicated center in which area అంటాడు. Tesla operated its first full scale dedicated center in India for Gurugram అనమాట. గురుగ్రామ్
Gurugram, Haryana. Answer B is the correct one. So this is the context. It's a more integrated approach than their earlier Mumbai, Delhi display centers, aiming to streamline the customer experience than Gurugram. Moving to the next one. Birsa 101 recently in discussion is related to which of the following? Birsa 101 is related to what? So indigenous CRISPR based gene therapy for sickle cell disease. Birsa spy satellite, underwater drone, CRISPR gene therapy, new maize variety, drugs drone kaadu, new magazine kaadu, under drone water drone kaadu. It's a CRISPR gene therapy. CRISPR gene therapy, Birsa 101. ఏంటిది అంటే లైక్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ క్రిస్పర్ బేస్డ్ జీన్ థెరపీ ఫర్ సికిల్ సెల్ డిసీజ్. సికిల్ సెల్ ఎనీమియా ఉంది కదా, సికిల్ సెల్ ఎనీమియాకి డిసీజ్ని తగ్గించడానికి ఈ సికిల్ సెల్ డిసీజ్ ఎస్సిడికి జీన్ థెరపీ కోసం ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ అనమాట. సో బిర్సా 101 ఈజ్ అ సిగ్నిఫికెంట్ మెడికల్ బ్రేక్ త్రూ డెవలప్డ్ బై ద CSIR Institute of the Genomics and Integrative Biology. So this therapy uses CRISPR-Cas9 gene editing technology. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఎవరైతే ఈ సికిల్ సెల్ ఎనీమియా ఉందో వాళ్ళ జీన్ని ఎడిట్ చేసేసి ప్రాపర్ వేలో మూవ్ చేస్తారనమాట. దీనికి బిర్సాని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే, బిర్సా ముండా ఉన్నారు కదా మనకి ట్రైబల్ లీడర్, ఆయన పేరు ఎందుకు ఇచ్చారంటే ఎక్కువ శాతం ఈ పర్టికులర్ సికిల్ సెల్ ఎనీమియా ఇష్యూస్ వచ్చేది ట్రైబల్ విమెన్లో అనమాట, అందుకనేసి అనమాట. సో బిర్సా ముండా హూజ్ 150th birth anniversary was recently observed. So this name is particularly significant because SCD disappropriations or affect India's tribal population in central and eastern regions anamata. That is the context. So what is our answer? Answer C is the correct one. When is the World's Fisheries Day is observed? World Fisheries Day is celebrated which year, which day అని అడుగుతున్నాడు. So 18th, 19th, 20th, 21st and 22nd. That is 21st. Answer D is the correct one. World Fisheries Day is observed every year on 21st to recognize the importance of the sustainable fisheries అనమాట. సస్టైనబుల్ ఫిషరీస్ని ఫోకస్ చేయడం కోసం. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనమాట. ఇట్ ఈస్ ద డే ఫర్ ద ఫిషర్ ఫోక్, ఫిష్ ఫార్మర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు యునైట్ అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఆన్సర్ డి ఈస్ ద కరెక్ట్ వన్. హూ లాంచ్డ్ ద మీ సేవా? Who launched the Me Seva on WhatsApp for accessing citizen services? State అడుగుతున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. సో ద తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ Me Seva on WhatsApp. Me Seva on WhatsApp. వాట్సాప్ దెన్ ఇన్ 2025 అనమాట. దీనికి నెంబర్ కూడా నోటిఫై చేశారు, 8096958096 అనమాట. దిస్ ఇస్ ద మీ సేవా అండ్ వాట్సాప్ నెంబర్. సో దీనిలో ఏంటి అంటే దాదాపుగా 580 గవర్నమెంట్ టు సిటిజన్ G2C అంటే గవర్నమెంట్ టు సిటిజన్ ఇలాంటివి అడుగుతాడు ఎగ్జామ్లో. G2C అంటే ఏంటి, G2B అంటే ఏంటి అలా అడుగుతుంటాడు. ది సర్వీసెస్ వయా అండ్ AI పవర్డ్ చాట్ బాట్ తోటి వీటిని హోల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. So then offering easy access to the certificates, bill payments and more in partnership with the Meta. WhatsApp in partnership with the Meta. That's the context. Telangana government. Moving to the next one. ICC Under-19 Men's Cricket World Cup 2026 will be organized under who's going to host? Zimbabwe, Namibia, South Africa, both A and B and USA ఇచ్చాడు. సో Under-19 ఇచ్చాడు కదా, Under-19 క్రికెట్ టీమ్ విల్ బిగిన్ దేర్ 2026 ICC Under-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ జర్నీ అగైన్స్ట్ ద యునైటెడ్ స్టేట్స్ అనమాట. US అగైన్స్ట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆన్ January 15th జరుగుతుంది. Jan 15th ఎక్కడ అంటే జింబాబ్వే.
జింబాబ్వే బులవాయు ఇక్కడ జరుగుతుందన్నమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. విల్ జాయింట్లీ హోస్టెడ్ బై ద జింబాబ్వే అండ్ నమీబియా. జాయింట్లీ hosted by Zimbabwe and Namibia. So A and B correct one. Answer D is the correct option. Where have NABARD, next question, NABARD and IAMAI inaugurated the first Earth Summit? First Earth Summit, Hyderabad, Chandigarh, Dispur, Kolkata and Chennai. NABARD and IAMAI. So then this particular event, first Earth Summit 25-26, which is observed in Hyderabad అనమాట. హైదరాబాద్ 2025లో జరిగింది మనకిది. నవంబర్ 20th నుంచి 21st 2 రోజులు అనమాట. కాన్సెప్ట్ ఏంటి అంటే ఎంపవరింగ్ రూరల్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ చేంజ్. Empowering rural innovation for global change. ఈ థీమ్ తోటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. థీమ్ ఇది. సో ఫైనల్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ మనకి ఇట్లా ఇనాగరల్ ఎడిషన్ హైదరాబాద్. ఇనాగరల్ ఎడిషన్ హైదరాబాద్. తర్వాత మనకి సెకండ్ ఎడిషన్ వచ్చేటప్పటికి గాంధీనగర్లో జరుగుతుంది. సెకండ్ ఎడిషన్ గాంధీనగర్, గుజరాత్. ఇది తెలంగాణ, గుజరాత్. అండ్ ఫైనల్ ఎడిషన్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ, ఫిబ్రవరిలో జరుగుతుంది అనమాట. Feb 2026లో జరుగుతుంది. సెకండ్ ఎడిషన్ డిసెంబర్ 5th 6th. ఇనాగరల్ ఎడిషన్ వచ్చేటప్పటికి నవంబర్ 20th 21st. దట్స్ అ పార్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ ఇక్కడ మనకి ఏమడిగాడు? ఇనాగరేటెడ్ ఎడిషన్ అని అన్నాడు కదా. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. దట్స్ అ పాయింట్. సో ఇవి మనకి కరెంట్ అఫైర్స్, ఈ MCQs. ఇక్కడ ఇంకొక సెషన్లో ఇంకొన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.